హలో బాస్, నమస్తే. వెల్కమ్ టు టీఎఫ్ఎం డైరీస్. మా బుడ్డిది నేను మీకోసం మంచి చాయ్ పాయింట్ ఒకటి తీసుకుని వచ్చాము. అది ఎక్కడంటే మన అత్తాపూర్ ఉపరపల్లి దగ్గర ఉన్న పిస్తా హౌస్. ఈ పిస్తా హౌస్లో చాయ్ కూడా ఫేమస్, చాలామందికి తెలుసు. ఈ చాయ్ కార్నర్ వచ్చేసి ఏంటంటే ముందు బేకరీ దగ్గరే ఉండేది, దాన్ని మళ్ళీ క్రౌడ్ ఎక్కువైపోతుంది, ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి ఇటు పక్కనే షిఫ్ట్ చేశాను అనమాట. సో మీరు చూడొచ్చు, ఇదిగో ఇక్కడ ఉండేది ఓన్లీ టీ స్నాక్స్, చాలా మంచిగా ఉంటాయి. చూడొచ్చు మీరు, టీ ప్లస్ స్నాక్స్. మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా ఒక ఛాయ్, ఒక బన్ మస్కా తీసుకొని మంచిగా ముంచుకొని తింటే అసలు బ్లాస్ట్ అయ్యే నోట్లో చాలా బాగుంటుంది. మేము ట్రై చేసింది అయితే మాత్రము బన్ మస్కా ఎప్పుడు మేము ట్రై చేస్తాము, కానీ నాకు ఈ హార్ట్ సింబల్ ఉన్న ఫ్రెంచ్ టోస్ట్ బాగా నచ్చింది. సో అది ట్రై చేద్దాం ఈసారి అని చెప్పేసి నేను తీసుకున్నా. సో మనవాడికి ఇట్స్ బేకరీ ఐటమ్స్, ఇట్స్ కౌంటర్ వేరు, ఛాయ్ కౌంటర్ వేరు అనమాట. సో అటు వెళ్ళి ఛాయ్ తీసుకొని ఇటు వచ్చి దీన్ని తీసుకొని ట్రై చేశాను, చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తాను, మా బుడ్డిది కూడా ఎట్లా తిందో కూడా చూపిస్తాను. చాలా ఇష్టం అనమాట మాతో బయటికి రావడం. కానీ అసలు మీరు ఎప్పుడైనా డాగ్తో కంపానియన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్ కంటే భయంకరంగా ఎక్సైట్ అయిపోతుంది డాగ్ కంపానియన్. సో ఇలా ఆ ఛాయ్ తీసుకొని అలా బయటకు వచ్చేసి మీకు మంచిగా నుంచోడానికి మంచి ప్లేస్ ఉంది. ఇదిగో చూడండి, వాటి ఎగ్జైట్మెంట్ చూస్తే మనము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. వాటి ఎగ్జైట్మెంట్ ఎవరికీ ఉండదన్నమాట. అందుకే నిస్వార్థమైన ప్రేమ అంటారు చూసారా. సో దానికోసం నేను మళ్ళీ వెళ్ళొచ్చా దానికి పెడదామని. ఫస్ట్ నార్మల్గా పెడితే అసలు తిందు, ఇప్పుడైతే అసలు ఛాయ్లో ముంచిస్తే ఐ డోంట్ నో ఇట్ ఈస్ హెల్దీ ఆర్ నాట్, బట్ అతను తింటుంది, నేను పెడతాను. సో ఐ లవ్ మై డాగ్. సో ఇది ఛాయ్ ముచ్చట్లు. మీకు కనుక ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.